చూడ్డానికి మంచి ఫ్యామిలీ మ్యాన్ లా ఉన్నావు, ఇలా మాస్ ఎంట్రీలు ఇస్తున్నావేంటి? మాస్కే బాస్ లాగా ఉన్నావు. నువ్వు ఫ్యామిలీ సైడ్ రాలేదా ఏంటి? మెగాస్టార్ చిరంజీవి సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకడం సహజం. పైగా సంక్రాంతి సీజన్ కూడా. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మన శంకర వరప్రసాద్ గారు చిత్రం ఆ అంచనాలను నిజం చేస్తూ సెన్సార్ సభ్యుల నుంచి సూపర్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అనిల్ రావిపూడి ముందు నుంచి చెబుతున్నట్లుగానే చిరులోని ఆ పాత వింటేజ్ మ్యాజిక్ ను, కామెడీ టైమింగ్ ను మరోసారి వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించాడని ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. మెగాస్టార్ ని ఈ లుక్ లో, ఈ జోష్ లో చూడాలని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న టైంలో ఈ సెన్సార్ రిపోర్ట్ వారిలో ఉత్సాహాన్ని నింపుతోంది. సినిమా ఆద్యంతం నవ్వుల పువ్వులు పూయించడమే లక్ష్యంగా అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారని అర్థమవుతోంది. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు ప్రేక్షకుడు కడుపుబ్బా నవ్వుకునేలా వినోదాన్ని దట్టించాడని తెలుస్తోంది. ముఖ్యంగా మధ్య మధ్యలో వచ్చే చిరంజీవి పాపులర్ మేనరిజమ్స్, ఆ సిగ్నేచర్ స్టైల్ ఫ్యాన్స్ చేత ఈలలు వేయించడం ఖాయమంటున్నారు. చిరు ఎనర్జీకి అనిల్ రావిపూడి మార్క్ రైటింగ్ తోడైతే థియేటర్లో రచ్చ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేవలం కామెడీ మాత్రమే కాకుండా అభిమానులు కోరుకునే అన్ని అంశాలను బ్యాలెన్స్ చేశారు అనేది ప్రధానంగా వినిపిస్తున్న అంశం. ట్రైలర్ లో చిరును ఫుల్ యాక్షన్ మోడ్ లో చూపించి హీట్ పెంచిన దర్శకుడు సినిమాలో మాత్రం ఆయనలోని ఫ్యామిలీ మ్యాన్ యాంగిల్ ను అంతే అద్భుతంగా చూపించాడని ఈ ప్రచారం జరుగుతోంది. ఇక ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే పూర్తిగా వినోదభరితంగా సాగుతోంది. చిరు పాత సినిమాల్లోని కొన్ని ఐకానిక్ సీన్స్ ను రీక్రియేట్ చేయడం బాక్సాఫీస్ దగ్గర హైలైట్ గా నిలవనుందని తెలుస్తోంది. లేడీ సూపర్ స్టార్ నయనతారతో సాగే లవ్ ట్రాక్ క్యూట్ గా ఉంటూనే ఇంటర్వెల్ బ్యాంగ్ లో పెళ్లి ఎపిసోడ్ తో ఫస్ట్ హాఫ్ కలర్ఫుల్ గా ముగుస్తుందని సమాచారం. ఇక సెకండ్ హాఫ్ కథ మొత్తం సీరియస్ మోడ్ లోకి మారుతూనే ఉత్కంఠను రేకెత్తిస్తోందని, ఒక బలమైన మిషన్ కోసం చిరు బయలుదేరడంతో కథలో వేగం పెరుగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాకు అసలైన బాప్ లాంటి హైలైట్ క్లైమాక్స్ లో ఉందని ఇన్సైడ్ టాక్. దాదాపు 20 నిమిషాల పాటు విక్టరీ వెంకటేష్ స్క్రీన్ పై సందడి చేరున్నారు. చిరు వెంకీ కలిసి చేసే యాక్షన్ కామెడీ రచ్చతో థియేటర్లు షేక్ అవడం, స్క్రీన్ దద్దరలడం పక్కా అని వినిపిస్తోంది. ఈ మల్టీ స్టారర్ ఫీస్ట్ అభిమానులకు పూనకాలు తెప్పిస్తుందని నమ్మకంగా ఉన్నారు మేకర్స్. మొత్తంగా చూస్తే మన శంకర వరప్రసాద్ గారు సినిమాకు సెన్సార్ నుంచి వచ్చిన టాక్ అద్భుతంగా ఉంది. ఎక్కడా బోర్ కొట్టకుండా హాయిగా సకుటుంబ సపరివార సమేతంగా థియేటర్కు వెళ్లి ఎంజాయ్ చేసే పర్ఫెక్ట్ పండగ సినిమా ఇదని అంటున్నారు. కామెడీ, యాక్షన్, ఎమోషన్, చివర్లో వెంకీ సర్ప్రైజ్, ఇలా అన్ని అంశాలు కుదిరిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించడానికి సిద్ధంగా ఉంది. సంక్రాంతి రేసులో ఈ సినిమా విన్నర్ గా నిలిచే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. కాకపోతే ఉన్న మైనస్ ఒక్కటే, అదే రొటీన్ స్టోరీ. అనిల్ సినిమాలో అదిలాగూ ఉంటుంది. అదొక్కటి పక్కన పెడితే మిగిలిన సినిమా అంతా కేక పెట్టించే విధంగా ఉంది అనే టాక్ బయటకు వచ్చింది. ఇప్పుడు జనవరి 12న విడుదల కానుంది మన శంకర వరప్రసాద్ గారు. చూడాలిక ఏం జరగబోతుందో.